సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరచరితారెడ్డి 8,000 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టారని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ మెజార్టీతో టీడీపీ దూసుకుపోతుందని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఎన్నికల కౌంటింగ్ లో టీడీపీ దూసుకుపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ మార్క్ చాటుకుందనే మనం చెప్పుకోవచ్చు. 133 సీట్ల ఆధిక్యంలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కర్నూలు జిల్లా విషయానికి వస్తే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దాదాపుగా 4-5 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ముందంజలో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ గౌరచరితారెడ్డి గారు పూర్తి స్థాయిలో 6,000 ఏదైతే లీడ్ 6,000తో సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో టీడీపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన మార్క్ను చాటుకుంటుంది. కూటమి పూర్తి స్థాయిలో 133 సీట్ల లీడ్తో ఉందని చెప్పవచ్చు. పూర్తిగా దాదాపుగా విజయం ఖరారైందని మనం చెప్పుకోవచ్చు. ఇటు కర్నూలు జిల్లా విషయానికి వస్తే పాణ్యం నియోజకవర్గంలో కూడా గౌరచరితారెడ్డి దూసుకుపోతుందని చెప్పవచ్చు. 6,900 ఓట్ల లీడ్తో కూడా ఆమె కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంటి దగ్గర మనం చూడవచ్చు, కార్యకర్తలు ఒకసారిగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడ విజయోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా గౌరచరితారెడ్డి విజయం సాధించబోతున్నారని చెప్పేసి అని కూడా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రౌండ్కి కూడా ఆధిక్యత పెరుగుతున్న క్రమంలో కూడా ఒక్కసారిగా ఇక్కడ విజయోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చెప్పండి, ఇప్పటికే 12,000 లీడ్తో మా నాయకురాలు గౌరచరితమ్మ గారు లీడ్లో ఉన్నారు. ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంపాల్ రెడ్డి గారు చేసే భూ దోపిడీ కానీ అక్రమాలపైన ప్రజలు విసుకెత్తిపోయినారు. ఆయన చేసినటువంటి అక్రమాలపైన విసుకెత్తిపోయి గౌరచరితమ్మ గారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి అన్ని దృష్టిలో పెంచుకొని ఈరోజు గౌరచరితమ్మ గారిని భారీ మెజార్టీతో పాణ్యం నియోజక ప్రజలు ఎన్నుకోబోతున్నారు. రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తున్నాం. భూ కబ్జాదారులకు రానున్న ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా చరితమ్మ గారు కూడా ముందుకు వెళ్తారు. పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. మీరు చెప్పారు సార్, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఈరోజు వైసీపీ వెనుకంజలో ఉంది. ఏ విధంగా చూడాలండి? ఈరోజు నేను గుట్టపాడు గ్రామానికి సర్పంచ్. నేను ఈ జగన్మోహన్ రెడ్డి సర్పంచులకు ఎంత నాశనం లేపెట్టినా అంటే ఊర్లో డెవలప్ చేయకుండా చేసిన సర్పంచుల కృషి అందరు సర్పంచులు ఈ పాణ్యం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కసితో కాటసాని రాంపాడిని ఓడగొట్టాలని కసితో ఈరోజు ఘోరంగా ఓడిపోతున్నాడు. ఆయనకు 42,000 చిల్లర మెజార్టీ వచ్చిందన్నాడు ఆనాడు 5 ఏళ్ల కిందట. ఈరోజు 50,000తో గౌరచరితమ్మ గెలుస్తుంది. నీ కబ్జాలు చేసేది వల్ల బిడ్డ బయటకి ఈడ్చి కొడతారని ప్రజలు ఇప్పుడైనా తెచ్చుకో, సిగ్గు తెచ్చుకో. ప్రజలు చీ కొట్టారు నిన్ను ఏమంటే బనానపల్లకు పారదోలినారు చూడు. మేము చెప్పినాం బనానపల్లకు పారదోలే వరకు నిన్ను ఈడ్చామన్నాం. ఈరోజు అదే పారదోలుతున్నాం చూడు. వైసీపీ వెనుకంజలు ఉండడానికి కారణాలు ఏమంటారు? ఎందుకు ప్రజలు టీడీపీ మొగ్గు చూపారు? ఇప్పుడు డెవలప్మెంటు ఒకటి మెయిన్ డెవలప్మెంటు, ఉస్క, లిక్కరు, ఉద్యోగాలు, యువత ప్రతి ఒక్కరూ ఎంబడిపడి టీడీపీకి వేసినారు. ఎంప్లాయీస్ ఈరోజు 4,800 చిల్లర పోల్ అయితే 3,800 టీడీపీకి పడితే వైసీపీ వాళ్ళకు 1000 ఓట్లు ఉన్నాయి. అంటే ఎంత కసి ఉందో ఉద్యోగస్తుల వినబడుక అంత కసిని తీర్చుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది టీడీపీ? 20 ఊడికి వచ్చేటట్లేవు వాళ్ళకు. 20 మాకన్నా అప్పుడు 23 వచ్చినాయి. ఇప్పుడు 20 ఊడికి వచ్చేటట్లేవు. 23 ఊడికి వచ్చేటట్లేవు వాళ్ళకు ఈరోజు. కనుక ఈ భూపాలరెడ్డిని ప్రజలు చీకొట్టినారు. సిగ్గుంటే ఇప్పుడు నుంచైనా మనసంగా నడుచుకో. ఈ కబ్జాలు చేసినటువంటి ప్రజలకు ఇచ్చేసి బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. పూర్తి స్థాయిలో టీడీపీ నేతలు గౌరచరిత ఇంటి వద్ద కూడా ఒకసారిగా ఏదైతే సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేసిందని చెప్పవచ్చు. లీడ్ దాదాపుగా 133 స్థానాల్లో కూడా లీడ్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తరహాలో కూడా టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఒక్కసారిగా చూసుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ లీడ్లో ఉందన్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇదైతే బాణసంచా ఏమి పేల్చకుండా కూడా ఒక సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో పాణ్యం
వర్గంలో అయితే గౌడ్ చరితారెడ్డి ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. మిగతా నియోజకవర్గాలు ఆదోని కావచ్చు, ఎమ్మినూరు కావచ్చు, అలాగే కర్నూలు కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ముందంజలో ఉందని మనం చెప్పాలి. కెమెరా పర్సన్ విజయ్తో మల్లికార్జున్, 1 టీవీ, కర్నూలు జిల్లా.